మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? వైసీపీ. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్కరికి అందినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా గెలుస్తాడు. వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. ఎందుకమ్మా? అంటే మంచి మంచి పథకాలు ఇచ్చారు, ఇచ్చిన పథకాలన్నీ నెరవేర్చారు. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. బాగా 130 సీట్లతోటి మాకు మెజార్టీ ఉంది, నమ్మకంతో ఉంది. ఇక్కడ ఓవర్లకు వచ్చే తలకే వైసీపీ మెజార్టీ వచ్చిందని చెప్పుకుంటున్నాం. టౌను మొత్తం ఏదన్నా కానీ ఒక 5,000 దాకా వచ్చింది అనుకుంటున్నారు. మా మండలం వచ్చే తలకే పోయినసారి కూడా 150 మెజార్టీ వచ్చింది వైసీపీకి. అలాగే ఈ ట్రిప్ కూడా అలానే వచ్చిందని అనుకుంటున్నాం. 100 నుంచి 135 సీట్లు సీఎం అవుతాడు జగన్. ఓటింగ్ శాతం పెరిగితే కూటమికి ప్లస్ అవటానికి అక్కడ ప్రత్యేకమైన కారణం అయితే ఏమీ లేదు. కారణం ఉండాలి కదా. వైసీపీకి ఎందుకు ఓటేయకూడదు, కూటమికి ఎందుకు ఓటేయాలి, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం అంటూ ఏమీ లేదు. ఓటింగ్ శాతం కేవలం పెరిగినంత మాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు కూడా ప్రభుత్వం ఓటింగ్ శాతం పెరిగినప్పుడు అదే ప్రభుత్వం ఫామ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే పేదవాడికి పెత్తందాడికి అనే యుద్ధంలో పేదవాడే గెలిచాడని నా అభిప్రాయం. సంపద సృష్టించే చంద్రబాబుకి ఓటేశారని అనుకోవట్లేదు సార్? గత 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఏ రోజు కూడా 14 సంవత్సరాల్లో ఏ రోజు కూడా లోటు బడ్జెటే తప్ప సంపద సృష్టించిన చరిత్ర లేదు చంద్రబాబు నాయుడికి. ఎవరు నమ్ముతారు? ఇప్పుడు కొత్తగా సంపద సృష్టించడానికి 1 లక్ష రూపాయల ఆదాయం ఉన్నవాడు సడన్ గా 2 లక్షలకో 3 లక్షలకో వెళ్ళిపోతానంటే ఎవడో నమ్మడు. 1,05,000 1,10,000 వస్తుందంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ సంపద సృష్టిస్తానంటే కుదరదు.